ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో క్రీస్తును ఎరిగినటువంటి తరువాత నీ యొక్క జీవిత విధానం ఏ రీతిగా ఉంది? క్రీస్తును ఎరుగక పూర్వం నీవు కలిగినటువంటి ప్రవర్తనే క్రీస్తును ఎరిగిన తర్వాత కూడా అట్టి రీతిగానే ఉందా? అయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా నీతోనే మాట్లాడుతున్నారు. కన్యక గర్భమున యేసు జన్మిస్తారు అను ప్రవక్త అయిన యెషయా 7:14లో ప్రవచనం నెరవేర్చబడు నిమిత్తం ఆ దినముల్లో అనేక మంది కన్యకలు ఎదురుచూశారు యేసు వారి గర్భాసమున జన్మించాలని. కానీ వారందరికీ దక్కని ఘనత పరిశుద్ధురాలైన కన్యమరియకు దక్కింది. దేవుడు మరియని ఎన్నుకున్నాడు. దేవునికి తల్లిగా నేటికి ఆమె కొనియాడబడుతుంది. ఎందుకనగా ఆమె తగ్గింపు జీవితం, విధేయత కలిగినటువంటి జీవితం, పరిశుద్ధత కలిగినటువంటి జీవితం కలిగి ఉంది. కాబట్టి నీ జీవితం కూడా దేవునికి ఇష్టంగా, దేవుని చిత్తానుసారంగా విధేయత కలిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను కూడా ఘనతగా నిలబెడతారు. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించినట్లయితే నిశ్చయముగా దేవుడు నిన్ను కూడా ఘనంగా నిలబెట్టబోతున్నారు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.